హలో అండి, నేను అరుణానందగిరి. ఇంకా ఇప్పుడైతే 6:20 అవుతుంది. పక్షులు అయితే రానే వచ్చినాయి. పొద్దున్నే ఎన్ని పక్షులు వచ్చినాయో. దా చూడండి, చాలా పక్షులు ఉన్నాయి. పైన ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అమ్మో, ఎన్ని వచ్చినాయి చూడండి ఒకసారి. చాలా పక్షులు ఉన్నాయి చెట్టు మీద. సరే, ఇంట్లోకి వెళ్దాం. మనం 26 జనవరి కాబట్టి అందరు పిల్లలు స్కూల్కి వెళ్తుండ్రు. కానీ ఇక మనకు పూజకు టైం అవుతుంది, పూజ కూడా వేసుకోవాలి. చూడండి పక్షులు కింద కింద ఇక్కడ ఆడుకుంటా ఉంటాయి. ఇంకా అంతే అండి. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు సోమవారం, మరి 26 జనవరి. ఇక పొద్దున్నే లేచినాం. ఇక మనకి ఇప్పుడు స్కూల్ ఏం లేదు కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మబ్బులు 5 గంటలకు 6 గంటలకు లేచి వాళ్ళు రెడీ కావాలి, ఇదంతా ఉంటుండే. ఇప్పుడు ఇవన్నీ లేవు కాబట్టి మరి రొటీన్ మన పూజ అయితే సంపూర్ణమైంది ఇప్పుడే. ఇక అండి, నేను అరుణానందగిరి. ఇక మరి ఇప్పుడే పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా టీ చేస్తున్నా. ఈరోజు రిపబ్లిక్ డే. ఇక పిల్లలు పెద్దలు అందరి ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్ళి మరి రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. నేనైతే పూజ అయింది. పూజ అయిన తర్వాత ఇక ఇప్పుడు మరి పప్పు ఉడకబెడుతున్నా. ఇక పాలకూర పప్పు చేద్దామని ఇక్కడైతే టీ తాగుతా. బిస్కెట్స్ తిని టీ తాగుతా. మరి పొద్దున్నే చాలా పక్షులు వచ్చినాయి. బ్లాక్ పిట్ట చూడండి ఎట్లా అల్లరేస్తుంది, విజిలేసినట్టే అండి. పప్పు ఉడికిపోయింది. ఈరోజు వంట ఇప్పుడే కంప్లీట్ అయింది. పాలకూర పప్పు చేసిన, టమాటా పచ్చడి ఉంది, ఇంకా పాపడ చేసిన. ఇదే మరి ఈరోజే తింటే.